మీరు చూస్తున్నారు నందికొండ వార్తా స్రవంతి. నా పేరు సమతా ప్రసాద్. ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు. రోడ్డు ప్రమాదాల నివారణకు నల్లగొండ ఎస్పీ సూచనలు. విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్కు నూతన ఎస్ఐగా ముత్తయ్య. బుద్ధవనంలో ధర్మ చక్ర పరివర్తన వేడుకలు. జూలై నెలలోనే నాగార్జునసాగర్ డ్యాంకు జల కళ. విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన హోంగార్డ్ కిషన్ హఠాన్ మరణం. ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు. ఘనంగా జరిగిన ప్రియమిత్రుడు నరేందర్ కుమారుని మొదటి పుట్టినరోజు వేడుకలు. విజయపురి సౌత్ వార్తలు. ఏపీఆర్జేసీ నూతన భవనాలకు 5,83,00,000 ఖర్చుతో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి శంకుస్థాపన. ప్రభుత్వ హైస్కూల్ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. నాగార్జునసాగర్కు సమీపంలోని బ్లాక్ స్పాట్స్ పరిశీలించిన నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్. తరచూ ప్రమాదాలు జరుగుతున్న నాగార్జునసాగర్, దయ్యాలగండి, పైలాన్ కాలనీలోని ముత్యాలమ్మ గుడి ప్రాంతాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులతో పరిశీలించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా నల్లగొండ జిల్లా ఎస్పీ నిత్యం ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి చర్యలు చేపడుతూ ప్రమాదాలకు గల కారణాలను ఎప్పటికప్పుడు సంబంధించిన అధికారులతో సమీక్షిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లాక్ స్పాట్స్ గుర్తించి ప్రమాదాల చర్యలపై రాష్ట్ర రహదారులు సంబంధించిన అధికారులకు నివేదిక పంపుతూ అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. సాగర్ సందర్శన కొరకు అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న కరెంటు స్తంభాలను పక్కకు జరిపే విధంగా రోడ్డు ఇరువైపులా మెటల్ బీమ్, క్రాస్ బారియర్స్, వేగ నియంత్రణ సూచికలు, రేడియం స్టడ్స్, బ్లింకింగ్ లైట్స్, ఏడిఎం స్టిక్కర్స్ సంబంధిత అధికారులకు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. విజయపురి టౌన్ నూతన ఎస్ఐగా ముత్తయ్య బాధ్యతలు చేపట్టారు. గతంలో హుజూర్నగర్లో పనిచేసిన ముత్తయ్య నాగార్జునసాగర్కు బదిలీపై రాగా నాగార్జునసాగర్లో పనిచేస్తున్న ఎస్ఐ సంపత్ గౌడ్ నల్గొండ విఆర్కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సిఐ శ్రీను నాయక్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ప్రజలు, మీడియా మిత్రులు, రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాల సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్ఐ ముత్తయ్య తెలిపారు. ఘనంగా ధర్మచక్ర పరివర్తన మహోత్సవ వేడుకలు. నాగార్జునసాగర్లో తెలంగాణ టూరిజం నిర్మించిన బుద్ధవనంలో సిద్ధార్థుడు బుద్ధునిగా మారిన తరువాత ఆషాఢ పౌర్ణమి రోజున తన పూర్వ శిష్యులకు ఇచ్చే మొదటి ఉపన్యాసాన్ని పురస్కరించుకొని ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవం వేడుకలను బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుందూరు జానారెడ్డి బుద్ధవనంలోని బుద్ధ చరిత వనములో ఉన్న బుద్ధ పాదాల వద్ద స్థానిక శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సిద్ధార్థుని పాత్రధారి రామచంద్ర పాత్రధారి, బాలీవుడ్ నటుడు గగన్ మాలిక్, వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్ రవి బంకర్లతో కలిసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం చారు సిన్హా ఐపీఎస్ అధికారి బహూకరించిన బుద్ధగయ నుండి తెచ్చిన బోధి మొక్కను బుద్ధవనములోని ధ్యానవనములో మాజీ మంత్రి జానారెడ్డి, స్థానిక శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య, బాలీవుడ్ నటులు గగన్ మాలిక్లతో కలిసి నాటారు. అనంతరం మహాస్తూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతిని వెలిగించి బౌద్ధ సాంప్రదాయ ప్రార్థన చేశారు. అటు తర్వాత మహాస్తూపంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ గౌతమ బుద్ధుని గొప్పతనాన్ని, అతని సాధారణ జీవితాన్ని, జ్ఞానోదయం పొందిన తర్వాత త్రిశరణాలు,
చతుర ఆర్య సత్యాలు, పంచశీల, అష్టాంగ మార్గం ద్వారా మన బుద్ధిని వికసింపజేసుకుని దమ్మ జీవితాన్ని గడుపుతూ సంఘజీవిగా సమానత్వ సంఘాన్ని నిర్మించాలని ఆకాంక్షించారు. నాగార్జునసాగర్ డ్యాంకు జూలై నెలలోనే జలకళ సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 590 అడుగులు, ప్రస్తుతం ఉన్నటువంటి లెవెల్ 550 అడుగులు. ఇక నీటి సామర్థ్య నిల్వ విషయంలో పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు అయితే ప్రస్తుతం ఉన్నది 207 టీఎంసీలు. పైనుంచి వరద ప్రవాహం అంటే శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి నీటి వివరాలు ఎలా ఉన్నాయంటే 62,400 క్యూసెక్కులు నీరు పైనుంచి నాగార్జునసాగర్కు చేరుకుంటూ ఉంది. ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే ఒక వారం 10 రోజుల్లో డ్యామ్ నిండేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. సబ్జెక్టు కండిషన్ వచ్చే వరదను పట్టి. విధి నిర్వహణలో హోంగార్డ్ ఆమ్గోతు కిషన్ మృతి. ఇంటి నుండి విధి నిర్వహణకు బయలుదేరిన కిషన్ మార్గమధ్యంలో అస్వస్థతకు గురి అయి స్వయంగా ఆసుపత్రికి వెళ్లిన హోంగార్డు చికిత్స పొందుతూ మృతి చెందారు. విజయపురి పోలీస్ స్టేషన్ వర్గాల్లోనూ ప్రజల్లోనూ ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మనస్సు, శరీరము ఈ రెండు కలయికలే మనిషికి అత్యధిక అద్భుతమైన శక్తి ఇచ్చేదన్నమాట. ఇది మన ప్రీతమ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ సెప్టెంబర్లో 2014న ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టినప్పుడు 195 కంట్రీల్లో 175 కంట్రీలు ఏకగ్రీవంగా ఆమోదింపజేసి ప్రపంచానికి అందించిన ఈ సూపర్ గిఫ్ట్ ఇది మనందరం కూడా జీవితంలో ఒక పార్ట్గా దీన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితిలో బిల్లు పెట్టినప్పుడు డిసెంబర్ వరకు కూడా భారత ఉపనిషత్తులు, వేదాలు అన్నీ కూడా కూలంకషంగా పరిశీలించినప్పుడు డిసెంబర్లో మనకి ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవం అప్రూవల్ పొందిన రోజు. అదే 21 రోజే జూన్ 21న ఎందుకు దీని ప్రాధాన్యం అంటే జూన్ 21కి కూడా చాలా ప్రాధాన్యం ఉంది. ఈ భూప్రపంచంలో ప్రతి కంట్రీలో కూడా రాత్రి పగలు 12 గంటలు మాత్రమే ఉంటుంది. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుందన్నమాట. అందుకే ఆ రోజుకి అంత ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇది మన భారతదేశం యొక్క భిన్న సంస్కృతుల్ని ఏకం చేయడానికి యోగా అన్నమాట. దీనికి ఏ వర్గము, ఏ కులము అని భేదం లేకుండా అన్ని వర్గాల వారిని ఒక తాటిలో నడిపించే ఈ యోగా ప్రపంచానికి మనము అందించిన అద్భుత వరం అన్నమాట. దీనివలన ఎన్నో లాభాలన్నమాట. మన ఇంటర్నల్ శక్తిని మనం ఎలా కూడగట్టుకుంటాము, ఆ ఇంటర్నల్ శక్తిని మనం ద్వారా మన యొక్క దైనందిన కార్యక్రమాలు ఎన్నో నెరవేర్చగలుగుతున్నాము. మనం ఓన్లీ ఫిజికల్గానే మనకు తెలుసు, కానీ మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ప్రభావం వల్ల దాని ఉపయోగాలు ఏంటి ఇప్పుడు వరకు కూడా మనకి తెలిసేవి కాదనమాట. ఇప్పుడు దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. మనకి రక్త ప్రసరణ సూపర్గా జరుగుతుంది. మన యొక్క గుండె యొక్క ప్రభావము సూపర్గా ఉంటుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మన యొక్క మంచి ప్రవర్తనని ఏర్పాటు చేసుకోవడానికి యోగా ఎంతో ఉపయోగకరమైన రోజు ప్రపంచమంతా కూడా నలుమూలల దీనిని పాటిస్తున్నారంటే భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అలాగే ఈరోజు మన మీడియా మిత్రులు వచ్చారు మన యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా సొసైటీలోకి తీసుకెళ్ళడానికి. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. చూడండి, ఒక్క కబుర్తో మన ఉన్న చుట్టుపక్కల ఉన్న కూడా అందరూ మిత్రులు కూడా వచ్చేసి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పాల్గొన్నందుకు సార్ మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. అలాగే మన యొక్క కోఆర్డినేషన్ ఎస్పీఎఫ్తో మీరు ఇలాగే ఉండి మమ్మల్ని కూడా సొసైటీలో మంచి పేరు తీసుకురావడానికి మీరు ఎల్లప్పుడూ కృషి చేస్తారని భావిస్తున్నాను సార్. మరి ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయమైంది. భారతదేశం గొప్పతనం అంతా హిమాలయాల్లో ఉంది. హిమాలయాల్లో యోగా ధ్యానం ఉంది. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి యోగా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, నేషన్, ప్రపంచ మానవాళి అంతా కూడా ఈరోజు యోగ సాధన చేసి సమైక్యతను చాటుకుంటుంది. ప్రపంచ శాంతికి ఈ యోగా ధ్యానం ఎంతగానో దోహదపడుతుంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చిన్న చాలువతో సత్కారం చేయవలసిన కోరుతున్నాం. అలాగే ఇంటర్నేషనల్ యోగా డేని ప్రారంభించవలసిందిగా మన ముఖ్య అతిథి గారిని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మనం ఏంటంటే 2014 సంవత్సరంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఈ కార్యక్రమం చేపట్టాలి జూన్ 21న అని ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సభ్య దేశాలన్నీ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి దాన్ని అమలు చేయడం జరిగింది. అంటే ఆనాటి 2014లో జరిగిందని 2015 జూన్ 21 నుంచి మనం ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిగా మన ఢిల్లీలో దేశ విదేశ ప్రతినిధుల సమక్షంలో మన ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈరోజు మనం అదే కార్యక్రమాన్ని ఆ రోజు నుంచి కూడా ఏటా జరుపుకోవడం జరుగుతుంది. యోగా అన్నది అందరికీ చాలా ముఖ్యమైనది. మన మానసిక, శారీరక, ఆత్మ శాంతి కోసం ఇది ఉండాలని చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక 5 నిమిషాలైనా సరే యోగా చేయడం ద్వారా వాళ్ళకి అనేక సమస్యలు కోల్పోవడం కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని అందరూ కూడా యోగాని పాటించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రధానమంత్రి గారు ఇది ఐక్యరాజ్య సమితిలో ఆమోదించడం అంటే అది మన భారతదేశం యొక్క గొప్పతనం. అన్ని దేశాలు దేనికి అంతర్జాతీయంగా ఆమోదించాలంటే అన్ని దేశాలు ఒప్పుకోవాలంటే కొంత టైం పడుతుంది. ఏదైతే ఈ యోగా మనకు పురాణాల్లో ఉంది, తర్వాత ఈ ఆధునిక యుగంలో దీన్ని మర్చిపోయాం. భారతం కానీ తర్వాత రామాయణం కానీ వీటిలో చదివితే మనకు పాత సినిమాలో చూసుంటారు మీరు. ఆయన ఒక పరదా వేసుకొని దాని మీద మనిషి కూర్చొని వెళ్తూ ఉంటాడు. అది మీరు చాలామంది చూసినారు లేదు కానీ, అంటే అది ఎలా సాధ్యమైందంటే ఈ యోగా వల్ల మనిషి ఏదైతే మనిషిలో ఉన్నటువంటి 8 రంధ్రాలు ఏదైతే ఆ 8 రంధ్రాల మీద కంట్రోల్ వస్తుంది. ఆ కంట్రోల్ వస్తే మనిషి తేలికవుతాడు. ఆ తేలికైతే ఏదైనా కానీ మన యొక్క శరీరాన్ని కోల్పోతాడు. శరీరం యొక్క వెయిట్ కోల్పోయి ఆయన గాల్లో ఎగరగలుగుతాడు అనమాట. మీరు భారతంలో
ఏదైతే రామాయణంలో విన్నాడో హనుమంతుడు శ్రీలంకకు అప్పుడేం వారధి లేదు. ఆ వారధి లేకనే ఆయన అక్కడికి శ్రీలంక వెళ్ళగలిగాడు. ఆయన గాలిలో తేలగలిగాడు. ఆ తేలగలిగింది ఎలా వచ్చిందంటే ఈ యోగా వల్లనే. కాబట్టి అది తర్వాత కనుమరిగిపోతుందని దాన్ని మళ్ళీ ఇప్పుడు మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలకు ఇది చేశారు. కాబట్టి ఈ రోజు ఒక్కరోజే 21 జూన్ను పాటించిన తర్వాత దాన్ని వదిలేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ యోగా చేసుకుంటే మీ మనసు కంట్రోల్లో ఉంటుంది. మీరు చాలామంది చూస్తున్నారు, హాస్పిటల్కి వెళ్తున్నాము, ఏదో ఉపశమనం పొందుతున్నాము. అదే యోగా చేస్తే మీ మనసు కంట్రోల్లో ఉంటుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత చాలామంది ఈ రోజుల్లో సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ సూసైడ్ అనేది ఎందుకు చేసుకుంటున్నారంటే అతని మనసు కంట్రోల్ లేక. అంటే ఏదైతే మన దైనందిన జీవితంలో మనిషి కొన్ని కష్టాలు వస్తాయి, ఆ కష్టాలకు తట్టుకునే శక్తి నీ మనసుకు లేకపోతే అప్పుడు ఏం చేస్తారంటే నీ మనిషి సూసైడ్ చేసుకుంటున్నాడు. అవన్నీ కూడా నీకు యోగా వల్లనే వస్తుంది. కాబట్టి యోగా చేసుకుంటే నీకు ఆరోగ్యం మంచిది. తర్వాత వచ్చేసి నువ్వు హాస్పిటల్కు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది. ఇవన్నీ యోగా అనేది సైన్స్తో ముడిపడి ఉంది. కాబట్టి ఈ యోగాను ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఈరోజు ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు కూడా ఒక అరగంట 10 నిమిషాలు కేటాయించి వజ్రాసనంలో కూర్చుంటే చాలు. ఈ వజ్రం అనేది దాని ఆసనానికే పేరుంది. శరీరం ఏదైతే వజ్రంలా మారుతుంది. అంటే ఈ వజ్రాసనము శరీరంలో ఉన్నట్టు మొత్తం నాడులు పనిచేస్తాయి. అందుకని దానికి వజ్రాసనం పెట్టారు. ఒక 10 నిమిషాలు తిన్న తర్వాత కూడా కూర్చున్నా నీకు ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. దీన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా పిలుపు మేరకు వచ్చినటువంటి ఎస్సీ గారు, ఎస్సీ సార్కి, ఇరిగేషన్ సార్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మీడియా మిత్రులు చాలామంది ఫోన్లో మాట్లాడతారు, కానీ ఈరోజు ఇక్కడ అందరూ కలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చెప్తున్నారు మరి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అని. అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ మనకి తెలిసినప్పుడు వాట్ ఈస్ లైఫ్, వాట్ ఈస్ డెత్, వాట్ ఈస్ నేచర్, వాట్ ఈస్ క్రియేషన్, హూ ఈస్ గాడ్, ఇలాంటి బేసిక్ స్పిరిచువల్ నాలెడ్జ్ తెలిసినప్పుడు మనం ఎలాంటి పరిస్థితులైనా తట్టుకుంటాం. ఆ నాలెడ్జ్ సహాయంతో మన జీవితంలో నిలబడతాం. ఎలాంటి సవాళ్ళనైనా స్వీకరిస్తాం, ఎలాంటి సమస్యలైనా అధిగమిస్తాం. సో ఆధ్యాత్మిక జ్ఞానం మనం ధ్యానం చేసినప్పుడు వస్తుంది. మనతో పాటు మనం ఉన్నప్పుడు ఆత్మశక్తిని పొందుతాం. మనతో పాటు మనం ప్రతిరోజు ఉండాలి. ఆ ఉండడమే యోగము, ఆ ఉండడమే ధ్యానం. మనతో పాటు మనం ఉంటే యోగం చేస్తే ఆనందం, మనతో పాటు మనం లేకపోతే దుఃఖం, వియోగం. సో మనం ధ్యానం చేద్దాం. దయచేసి కళ్ళజోళ్ళు తీసేయండి, వేళ్ళలో వెళ్ళి పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. శ్వాసను సహజమైన ఈ శ్వాస ఈ ముక్కు దగ్గర ఈ శ్వాస లోపలికి బయటికి వెళ్తా వస్తూ ఉంటుంది. ఈ శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, బయటికి ఎలా వస్తుందని గమనిస్తూ కూర్చోండి హాయిగా. 2 వేళ్లలో 2 వేలు పెట్టుకోండి. చేతులు విడిగా పెట్టుకుంటే 10% ఎనర్జీ వేస్ట్గా పోతుంటుంది. 2 వేళ్లలో 2 వేలు పెట్టుకోండి. మరి కళ్ళు మూసుకోవడం ద్వారా 80% ఎనర్జీ సేవ్ అవుతుంది. శ్వాస బట్టలు వేసుకుంటే 10% ఎనర్జీ సేవ్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ మన ఎనర్జీని మనం సేవ్ చేసుకుంటూ శ్వాసను ఎప్పుడైతే గమనిస్తామో అదనంగా విశ్వశక్తిని మనం పొందుతాము. సో దేర్ ఆర్ ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటామో ఆలోచనలన్నీ కట్ అయిపోతాయి, మనసంతా శూన్యమవుతుంది. ఆ శూన్య స్థితిలో మన బ్రహ్మరంధ్రం గుండా అపారమైన విశ్వశక్తిని మనం తీసుకుంటాం. ద పర్పస్ ఆఫ్ మెడిటేషన్ ఈజ్ టు మేక్ ద మైండ్ ఎంప్టీ. యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్పారు పతంజలి మహర్షి. యోగం అంటే కలయిక, మన ఆత్మతో మనం కలిసి ఉండటం, మనతో మనం కలిసి ఉండటం. చిత్త వృత్తుల్ని నిరోధించడం, తీసివేయటం. టు మేక్ ద మైండ్ ఎంప్టీ. హౌ టు మేక్ ద మైండ్ ఎంప్టీ? బై శ్వాసని గమనిస్తుండండి. సంగీతాన్ని వినక్కర్లేదు, మంచి సంగీతం వినిపించబడింది.
యోగా చేయడం ద్వారా మనకు మానసికంగా శారీరకంగా కూడా ఆత్మ కూడా శాంతి చేకూరుతుంది. ఇలా ప్రతిరోజు కూడా చేస్తే మనకి ఉన్నటువంటి అన్ని కష్టాలు కానీ ఆరోగ్యం కానీ అంత బాగుంటుంది. అందుకని అందరూ కూడాను దీన్ని పాటించాలని కోరుకుంటున్నాను. మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ ఇప్పుడు యోగా ధ్యానం చేసి? నేను కంఫర్టబుల్గానే ఉన్నానండి, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల మనకి కొద్దిగా శరీరానికి కొద్దిగా తేలిక పడడం ఇలా జరుగుతుంది. ఇది ఎన్టీపీ గారు చెప్పినట్టు ఈ 40 రోజులు సాధన చేయడం ద్వారా మన మానసిక ఒత్తిళ్ళు చాలా ఉంటాయి, వీటినన్నీ కోల్పోవడం కూడా జరుగుతుంది. శరీరానికి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దాని ద్వారా మనకు వచ్చి రాబోయే రోగాలు కానీ ఏమైనా అక్కడే అరికట్టుకోవడం జరుగుతుంది. అందుకని చేయడం అన్నది చాలా ముఖ్యమైనది. నేషనల్ యోగా దినోత్సవం అనేది భారతదేశం అందించిన గొప్ప వరం లాంటి ఇది మన శరీరాన్ని మనసును ఏకం చేసి మనిషిలో ఉన్న శక్తియుక్తులను బయటకు తీసి ఎలా జీవించాలి, ఎలా ప్రతి ఒత్తిడిని కూడా ఎలా జయించాలి, ఓవర్కమ్ చేయాలి అనే నేర్పే అత్యద్భుతమైన సాధనాలలో ఇది ఒకటి. ఇది మనిషి యొక్క శక్తిని పెంపొందించడమే కాకుండా సకల రోగ నివారణకి కూడా ఉపయోగపడి మానవ జీవితానికి మంచి ప్రవర్తనను నేర్పించేటువంటి యోగాకి ప్రవేశపెట్టిన మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి సహకరించిన ప్రపంచ దేశాదులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ కార్యక్రమానికి మనం పిలవంగానే ఎంత బిజీగా ఉన్నా కూడా, బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మన ఎస్సీ గారు ఈ కార్యక్రమానికి వచ్చి వన్ని తెచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులు ఈ యొక్క కార్యక్రమాన్ని సొసైటీలో తీసుకెళ్ళడానికి మా యొక్క కోరికని విజ్ఞప్తి చేసి ఇక్కడికి వచ్చినందుకు వారి యొక్క ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. అలాగే ఈ యొక్క యోగా ఇంపార్టెన్స్ని మన సమతా ప్రసాద్ గారు ప్రతి ఒక్కరూ కూడా కూర్చుని చేయాలని చెప్పారు సార్. అది పెద్దలు ఉండబట్టే ఆ కార్యక్రమం కూడా దానికి వన్ని తెచ్చారు సార్. అలాగే జెన్కో ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ స్టాఫ్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఇంత అద్భుతంగా నిర్వహించిన వన్ అండ్ ఆల్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు సార్. యోగా డే సందర్భంగా అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ఎస్పీఎఫ్ సిబ్బంది మరియు ఎస్సీ గారికి అందరికీ ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఏదైతే ఈ బిజీ షెడ్యూల్లో ఈ లైఫ్లో ప్రతి ఒక్కరూ పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఏదో 10 గంటల వరకు ఉండి 10 గంటలకు భోజనం చేయడం, మధ్యాహ్నం 2కి భోజనం చేయడం, అలా భోజనానికి కూడా టైమింగ్ లేకుండా ఈ బిజీ షెడ్యూల్ జీవితం గడుపుతున్నారు. ఆ టైంలో దానివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం పాడయ్యి ప్రజలు రోగాలు బారిన పడి హాస్పిటల్కి వెళ్తున్నారు. ఏదైతే ఈ యోగా వల్ల ఏదైతే మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి యోగా, ఇది మన పురాణాల్లోనే ఉంది. ఈ పురాణాల్లో ఉండడానికి ఒక నిదర్శనము, భారత యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు పట్టాభిషేకం చేయాలన్నా కానీ దుర్యోధనుడు ఒక నీటి మడుగులో దాక్కున్నాడు. ఆ దాక్కునే విద్య ఎవరికీ తెలియదు, కానీ అతను బయటికి రావాలి, అతని చనిపోతే కానీ ధర్మరాజు పట్టాభిషేకం చేయలేడు. అది సైన్స్ ప్రకారం కూడా మనకు నీళ్ళల్లో H2O అనేది ఉంటుంది. ఆ విద్య ఆయనకి ఎలా తెలిసింది? ఆ రోజుల్లోనే మహాభారతంలోనే మన పురాణాలు తెలుపుతున్నాయి కాబట్టి అవన్నీ కూడా మనకు కనుమరుగైపోయినాయి. ఆ కనుమరుగైపోయిన దాన్ని మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలకు తీసుకొచ్చిన దాన్ని మనం ఇలాగనే మీడియా మిత్రులు, ఇప్పుడు ఇంతకుముందు మీడియా ఉండేది కాదు, తెలిసేది కాదు. ఏదైతే ఏదో గ్రంథాల్లోనో వాటిల్లోనో వీటిలో చదివే మాత్రమే తెలుసుకునేది. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఈ మీడియా మీరందరూ కూడా ఈ రోజుతోనే మొదలేసి ఈరోజు ఒకరోజు చేసి ఏదో ఫోటోలకు దిగి ఇది చేసేసేది కాదండి. ఇది ప్రతి ఒక్కరు కూడా ఇది పాటించి కనీసం మధ్యాహ్నం ఒక పూట భోంచేసిన తర్వాత వజ్రాసనం వేసి కూర్చుంటే ఈ వజ్రాసనం అనేది చాలా పనిచేస్తుంది. కాబట్టి అది మధ్యాహ్నం పూట అయినా ప్రతి ఒక్కరు మనం ఏదైతే ఉన్నామో ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా కానీలే కొంచెంసేపు భోంచేసిన తర్వాత వజ్రాసనం వేసి కూర్చుంటే
డైజెషన్ సిస్టమ్ బాగా పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ రోజుతోనే మానేయకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని కోరుకుంటూ మీరు మీడియా మిత్రులందరూ కూడా దీనికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా. అందుకే అమ్మ ఒడిలోనే దాగుండి పోరా, చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా. ఈ చోట నిమిషం కూడా ఉండలేడు, చిన్నారి సిసింద్రిలా చిందు చూడు, పిలిచినా పలకడు, వెతికినా దొరకడు, మా మధ్య వెలిశాడు ఆ జాబిలి, ముంగిట్లో నిలిపాడు దీపావళి, నిలిచుండాలి కలకాలము ఈ సంబరాలు. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోరా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా.
కానీ ప్రతి దాంట్లో కూడా తల్లి పేరు లేకుండా ఉండడం అనేది ఉన్నది. ఆ విధంగా ఏంటన్నమాట, ఈ ప్రభుత్వం అనేది తల్లికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. కానీ నిజ జీవితంలో కూడా తల్లికి అనేది ఈ ప్రాధాన్యత అనేది కావాల్సిందేనని ఒక తల్లిగా నేను కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆ తల్లి ఎన్ని కష్టాలు వచ్చినా సరే, తల్లి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బిడ్డ భవిష్యత్తు వైపే నిలబడి దానికోసమే కృషి చేస్తూ ఉందన్నమాట. ఇంకొక విషయము, మనకి డిఓ గారు చర్చించినటువంటి ఒకే ఒక విషయాన్ని నేను చర్చిస్తా ఉన్నాను. మొదటిది ఏంటి అని అంటే, మనకి 10వ తరగతి ఫలితాలు పోయిన సంవత్సరం యొక్క ఫలితాలు కనుక చూసినట్లయితే దాంట్లో మనకి 10వ తరగతి ఫలితాలు 78% రావడం అనేది జరిగింది. మరి ఈ సమావేశంలో కొన్ని మనం లక్ష్యాలు నిర్వహించుకున్నాం. ఏం లక్ష్యం చేద్దాము అని అంటే, మనం ఈసారి ఎన్ని మార్కులు తెచ్చుకుంటారు. 10th క్లాస్ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారమ్మా, మన పర్సెంటేజ్ ఎంత ఇద్దాము అనేది మీరే చెప్పాలి, నేను చెప్పడం అనేది లేదన్నమాట. ఎందుకు అని అంటే, ప్రభుత్వం చెప్తున్నట్టుగా 4 to 5 క్లాసెస్ చెప్తాను. పొద్దున్నే 8కి రమ్మంటే 8కి వస్తా, 8కి వెళ్ళమంటే 8కి వస్తాం. కాబట్టి నేను అనుకుంటాను 90% ఈసారి టార్గెట్. ఓకేనా చిల్డ్రన్? ఈసారి 90% అనేది మళ్ళీ మెగా పేరెంట్ 3.0లో అంతకంటే ఎక్కువ అనేది ఈ స్టేజ్ మీద కనపడాలి. మనం ధైర్యంగా చెప్పగలగాలి, ధైర్యంగా చేయగలుగుతాం. దాంట్లో ఎటువంటి వెనుకంజ లేదు. నేను ధైర్యంగా నేనుంటాను, మాతో పాటు మీరు కూడా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. నెక్స్ట్, ఇప్పుడు అందరూ పేరెంట్స్ వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి ఒక విషయాన్ని నేను చర్చిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ పేరెంట్స్ చాలా ప్రేమగా చూస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో. ప్రాబ్లం అనేది లేనే లేదు. ఒక పేరెంట్స్, ఒక టీచర్స్, మన స్టూడెంట్స్ మధ్య ఒక ఆత్మీయ సమావేశం. అంటే ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ప్రైవేట్ స్కూల్ మీద 50,000, 60,000, లక్ష రూపాయలు ఈ విధంగా మోసపడి మనకు ఆస్తి ఉన్నా లేకపోయినా మన అప్పులు చేసి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. ఒకటి గుర్తుంచుకోవాలి, మన గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి తేడా ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్ అంటే పెద్ద చదువులు చదివి బీఈడీ చేసి ఎన్నో ర్యాంకుల్లో ఎంతో మంది పోటీ పత్రంతో వచ్చిన వాళ్ళు ఈ గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ కానీ మాస్టర్స్ కానీ. అదే ప్రైవేట్ స్కూల్లో చూస్తే, నేను వాళ్ళ తక్కువని కాదు కానీ 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, కొంతమంది బీఈడీ పోయి కొంత తక్కువ మంది ఉంటారు. ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ఎక్కువ జీతాలు ఇవ్వాలంటే కష్టం ఉంటుంది వచ్చిన వాళ్ళు. కనుక ఏదైనా కానీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చేర్పించండి. ఈ రోజున ఇంకోటి, ఈయన 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా దాదాపు లోకజ్ఞానం తెలిసే ఉన్నారు. 6th నుంచి 10th కాబట్టి అందరూ దాదాపు లోకజ్ఞానం తెలుసు. ఇప్పుడు మేడం గారు చెప్పినప్పుడు సెల్ ఫోన్ అనేది చాలా ప్రమాదమైనది, అర్థం చేసుకోండి. సెల్ ఫోన్ అనేది చాలాగా మీరు 10th క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి గవర్నమెంట్ తరఫున తల్లిదండ్రులకి వారి ఖాతాలో జమ చేస్తున్నారు. స్కూల్ అకౌంట్, స్కూల్ డెవలప్మెంట్ 2,000. ఎందుకంటే చాలా రిక్వైర్మెంట్, స్కూల్ అనేది చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. వారికి 2,000, తల్లికి 13,000. ఈ 2 కలిపి తల్లికి 100 చొప్పున 15,000 జమ చేయబడతారు. మీరు తల్లులు హెచ్ఎం గారు చెప్పినట్టు మీరు పిల్లలకి సెల్ ఇచ్చి దాదాపు 30% మీరు చెడగొడుతున్నారని అనాలిసిస్ చెప్తుంది, నేను చెప్పేది కాదు. మీరు తల్లులు వంట చేసేటప్పుడు సెల్ పక్క పెట్టండి. మీరు వంట చేసేటప్పుడు మీ పిల్లలు సెల్ లాక్కుంటారు, అది తీసి మీరు వాళ్ళని ఎక్కడ కనిపించకుండా పెట్టండి. ఆ సెల్ వలన వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఆయుష్ చెడిపోతుంది. దాంట్లో చాలా మంచి ఉంటుంది కానీ వాళ్ళు మంచి జోలిపోరు, చెడు జోలి ఎక్కువ పోతా ఉంటారు. ఇలాంటి సందర్భంలో తల్లిని నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, సెల్ పక్కన పెట్టమని హెచ్ఎం గారు చెప్పినట్టు వారికి నేను ఏకీభవిస్తున్నా. ప్రెసిడెంట్ గారు అదే చెప్పారు. ముఖ్యంగా ఈ పత్రికా విలేకరులు గారు వాళ్ళు కూడా సెల్లని కొంచెం పక్కన పెట్టమని వారి కూడా పేపర్ ద్వారా సభాముఖంగా తెలియజేస్తున్నారు. వారు కూడా వాళ్ళ కర్తవ్యంతో పాటు ఇది ఒక చిన్నది యాడ్ చేసేసి అప్పుడప్పుడు వారి యొక్క పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తేనే కొంత విద్యార్థులు డెవలప్ అవుతారు. ఈ సంవత్సరం హెచ్ఎం గారు జ్యోతి అనే పేరు మీద వచ్చారు. ఈ యొక్క స్కూల్ రిజల్ట్ జ్యోతి లాగా వెలగాలని, వెలిగించాలని
నలుగురు టీచర్స్ ఉన్నారు. ఈ నలుగురే కాదు, ఎమ్మెల్యే గారి దృష్టికి మేము మీ తరఫున మీ రిక్వైర్మెంట్ లెక్కిస్తే నేను స్వయంగా వేదస్వామి గారు, వెంకటేశ్వరరావు గారు, రాజు గారు, కోటయ్య గారు వీరి సమక్షంలో వెళ్ళి ఎమ్మెల్యే గారి ఫస్ట్ డిప్యూటేషన్ మీద ఒక ఇద్దరు ఇవ్వమని మేము రేపు రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఎక్కడో కన్విన్స్ చేసి ఎక్కడ ఉన్నారో ఒక ఇద్దరిని కంపెనీలు ఇవ్వండి. మీరు డిఎస్సి కండక్ట్ చేసే లోపల లేట్ అయింది, సిలబస్ ఆగిపోద్ది. ఆ సిలబస్ రికవర్ కావాలంటే కష్టం. ఎందుకంటే ఈ పిల్లలు వీళ్ళు నలుగురు కలిసి ఇంకొంతమందిని మెయింటైన్ చేయడం చాలా హార్డ్. అడిగిన మనం టైం వేసుకుంటే ఎంత కష్టమో ఈ పిల్లలకి పాఠాలు చెప్పాలని అంతే కష్టం. ఎందుకంటే విద్యా వ్యవస్థలో నేను కూడా కొంతకాలం వర్క్ చేశాను కాబట్టి ఆ కష్ట సుఖాలు నాకు తెలుసు. కాబట్టి మేము మీ ద్వారా, ఈ స్కూల్ తరఫు ద్వారా, ఈ ప్రజల ద్వారా, ఈ పత్రికా విలేకరుల ద్వారా, ఈ పెద్ద మనుషులు అంతా కలిసి వారి దృష్టికి వెళ్ళి మాకు కనీసం 2-3 పోస్టులు డిప్యూటేషన్ చేసి అక్కడ విద్యార్థులకు న్యాయమని చేయమని వారిని రిక్వెస్ట్ చేసి ప్రెజర్ పెట్టి మేము ఇదైతే సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియదు. ఎందుకంటే ఇంకా కొన్ని స్కూల్స్ మేము వెళ్ళాల్సింది, అందుకని కాల వ్యాపన జరుగుతుంది. దయచేసి తల్లిదండ్రులకు మరి ఒక్కసారి చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, సెల్లు రింగ్ టోన్ వచ్చే సమయంలో మీరు పక్కా పెట్టాలని మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెల్లు పిల్లలకి అందకుండా చేయమని. పిల్లలు మీరు కూడా ఆ సెల్ పక్కా పెట్టేసి పుస్తకాల మీద మీ యొక్క తెలివితేటలు ఉపయోగిస్తే 90% లేదా 100% మీరు గెయిన్ అవుతారు. నేను 2011లో ఈ స్కూల్ నుండి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన 3 నాగరాజు గారు బాబు, ఇక్కడ నరసింహరావు గారికి అబ్బాయి, తర్వాత కింద డౌన్ మార్కెట్ లో 3 హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మేము డిస్టెన్స్ ఇచ్చాము అంబేద్కర్ బర్త్డే రోజు. అలాగే ఈ సంవత్సరము మీరు ఎక్కువ మంది 10th క్లాస్ ఎక్కువ మంది మీరు వస్తే మీకు సేవలను సత్కరించి మీకు మంచి బహుమతులు ఇవ్వడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం, మా పెద్దలు మేము. కాబట్టి మీరు 10th క్లాస్ విద్యార్థులు కష్టపడి తెల్లవారు 5 గంటలకు లేచి కాల కృత్యాలు తీసుకొని గంటన్నర మీరు చదవండి. ఈవినింగ్ ఇంటికి రాగానే మీ తల్లిదండ్రుల నుంచి కాఫీ, టీయో, పాలో ఏదో తీసుకొని, ఒక గుడ్డో ఏదో తీసుకొని 1 గంట రెస్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ 2 hours మీరు కష్టపడి చదవండి. మీరు కష్టపడి చదివితే ఉన్నత స్థాయిలో IAS, IPS ఆ స్టేజ్లో వస్తారని ముగిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసానికి కృషి చేస్తానని, పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా పేరు దేవనబోయిన జ్యోతి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల విజయపూర్ సౌత్ నందు హెడ్ మిస్ట్రెస్గా పనిచేస్తున్నాను నేను. ఈ పాఠశాల నందు 400 మంది విద్యార్థులు చదువుతున్నారు. కానీ ఉపాధ్యాయుల సంఖ్య గనక చూసినట్లయితే కేవలం 4 మాత్రమే ఉన్నారు. కానీ
ఇక్కడ మౌలిక వసతులు కనుక చూసినట్లయితే ఏ స్కూల్లో కూడా లేనటువంటి అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనకి కావాల్సినటువంటి ఐఎఫ్బి ప్యానల్స్ కాదు, మరియు ఏ విద్యార్థి మిత్ర అయినా కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఇక్కడ మౌలిక వసతుల్లో మేము స్టార్ రేటింగ్లో ఉన్నాము. కేవలం ఉపాధ్యాయుల దగ్గర మాత్రమే మేము కొద్దిగా వెనకబడి ఉన్నాము. నా తరఫు నుంచి ప్రభుత్వాన్ని చేసేటువంటి విన్నపం ఏంటి అని అంటే, వచ్చే మెగా డిఎస్సిలో మాకున్నటువంటి మొత్తము 13 ఖాళీలు మొత్తం కనుక భర్తీ చేసినట్లయితే మేము 10వ తరగతి కాదు, మొత్తము ఒక మోడల్ పాఠశాలగా మా పాఠశాలను తయారు చేసేసి మేమేంటో నిరూపించుకోవడానికి ఒక అవకాశాన్ని ఇవ్వడానికి ప్రభుత్వాన్ని మేము కోరడం అవుతుంది. ఇక్కడ కనుక చూసాము అనంటే ఈ 13 ఖాళీలు ఉండడం వల్ల చాలామంది దాతలు, పూర్వ విద్యార్థులు దీంట్లోకి తాత్కాలికంగా కొంతమంది వాలంటీర్లను చేసేసి గత 5 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ని ముందుకు జరపడం అనేది జరుగుతుంది. కాలం గడిచే కొద్దీ ఇక్కడ విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గడానికి అవకాశం ఉంది ఇలాంటి పనుల వల్ల. ఒక ప్రభుత్వ పాఠశాలని మనము ముందుకు జరపాలి, వాటి విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవకాశం మన మీదే ఉంది. కాబట్టి వీలైనంత త్వరలో మెగా డిఎస్సిలో పూర్తి స్థాయిగా స్టాఫ్ని మాకు అందజేయాలని, తద్వారా మేము మెరుగైన ఫలితాలను సాధించగలమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. కృతజ్ఞతలు. నా పేరు హర్నాథ్ బాబా. నేను ఈ గవర్నమెంట్ హై స్కూల్ విజయపురి సౌత్లో 1967 నుంచి స్కూల్ అసిస్టెంట్ ఇన్ మ్యాథమెటిక్స్ లెక్కల మాస్టర్గా పాఠశాలలో పనిచేశాను. దాదాపు 13 సంవత్సరాలు ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాను. తర్వాత 96లో కూడా మళ్ళీ ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా చేరి 2 సంవత్సరాలు ఇక్కడ పనిచేయడం జరిగింది. ఎక్కువగా ఆ రోజుల్లో పాఠశాల పిడబ్ల్యూడి కంట్రోల్లో ఉండబట్టి కొంత డెవలప్మెంట్ లోపించింది. తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ వచ్చిన తర్వాత ఈ గత ప్రభుత్వం మా పూర్వ విద్యార్థులు చాలామంది దాదాపు 40-50 లక్షలు ఖర్చు పెట్టి 2012లో ఈ పాఠశాలని మరికొంత డెవలప్ చేయడం, మౌలిక వసతులు కల్పించడం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు కూడా పూర్వ విద్యార్థులు ఈ పాఠశాలకి ధన రూపేణ పిల్లలకి స్కాలర్షిప్లు కానీ, పాఠశాలని డెవలప్ చేయడం కానీ చాలా కార్యక్రమాలు ఈ పాఠశాలలో జరిగినవి. గత 5-6 సంవత్సరాల నుంచి ఈ పాఠశాలలో చదివిన కృష్ణారెడ్డి అని బెంగళూరులో సెటిల్ అయిన పూర్వ విద్యార్థి ఈ పాఠశాలకి నెల ₹1 లక్ష ఖర్చు పెడుతూ 10 మంది టీచర్లని, తాత్కాలిక టీచర్లని ఇందులో ఉంచడం జరిగింది. వారి సహాయంతో, ఆ ధన సహాయంతో ఈ పాఠశాలలో బోధనాభ్యసన కార్యక్రమాలు జరిగేవి. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం పాఠశాలల మౌలిక వసతులు కల్పించింది కానీ పాఠశాలకు ఉపాధ్యాయులను మాత్రం నియమించలేకపోయింది. అది ప్రస్తుతం ఈ పాఠశాలకి అవసరం. ప్రస్తుత ప్రభుత్వం మెగా డిఎస్సి కండక్ట్ చేస్తోందని మీకు అందరికీ తెలుసు. ఈ మెగా డిఎస్సిలో ఈ పాఠశాలలో ఉన్న 8 టీచర్ పోస్టులు, 3 నాన్ టీచింగ్, వాచ్మ్యాను, అటెండరు, ఈ పోస్టులు కూడా ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంది. నాకు గట్టి నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం మెగా డిఎస్సి జరుపుతున్నందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఖాళీలన్నీ తప్పనిసరిగా పూర్తి చేయబడతాయి అని నేను నమ్ముతున్నాను. కనుక ఈ పాఠశాలకు ఉన్న అవసరం అదొక్కటే ముఖ్యమైన అవసరం. పాఠశాలలో ఉన్న పాఠశాలకు ఉపాధ్యాయులు క్వాలిఫైడ్ టీచర్స్ వస్తారు కాబట్టి కొత్తగా అపాయింట్ అయిన టీచర్లు తప్పనిసరిగా ఈ పాఠశాలలో చేరతారు కనుక వారిని తప్పనిసరిగా ఈ పాఠశాలకి 8 స్కూల్ అసిస్టెంట్లని మెగా డిఎస్సిలో పూర్తి చేయవలసిందిగా ప్రస్తుత ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. వెల్కమ్ టు ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్ శ్రీమాన్ పరేడ్ సౌతన్ పరేడ్ రెడీ మార్చ్ టేక్షన్. ప్రచోదయాదు ధ్రువందే రాజా వృణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో
జాతవేద శేషం. ఈ ప్రాంతానికి యునెస్కో గుర్తింపు కూడా కావాలని చెప్పేసి మరి పాత విద్యార్థులు, పాత లెక్చరర్ గారు ఒక ఆయన కలిసి సమగ్రమైన రిపోర్ట్ ఇస్తామంటే 4 నెలలుగా నేను ఎదురు చూస్తా ఉన్నాను. అంటే చెప్పడానికి చేయటానికి ఎంత తేడా ఉంటుందనేది ఇది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము. సోదరులు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, విద్యాశాఖ మార్చులుగా మా లోకేష్ గారు ఉన్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడైతే మరి విద్యా వికాసం జరుగుతుందో అప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి బలంగా నమ్మే ప్రభుత్వం మాది. ఇక్కడున్న టీచింగ్ స్టాఫ్ దాన్ని బాధ్యతగా స్వీకరించాలి. కేవలం ప్రభుత్వ ఉద్యోగులుగా వ్యవహరిస్తే మాత్రం మనం ఉత్తమ ఫలితాలను సాధించలేము. ఆర్థిక స్థితిగతులు లేని వాళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలుగుతా ఉన్నారు. మరి వాళ్ళని తీర్చిదిద్దాల్సిన బాధ్యత స్టాఫ్ మీద ఉంది. ఈ కాలేజీలో ఎవరైతే పనిచేస్తున్నారో మీరందరూ కూడా ఒక డెసిషన్కి వచ్చి మీరు క్రమశిక్షణ తోటి మరి వాళ్ళందరినీ కూడా ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కేవలం ఉద్యోగులుగా వ్యవహరిస్తే మనం ఫలితాలు సాధించలేము. వసతులతో పాటే విద్య కూడా వస్తుందని. వసతులు అవసరమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు, ఒక విద్యార్థి చదువుకోవాలి అంటే అక్కడ ఒక పరిశుభ్రమైన, పచ్చదనమైన, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడు మానసిక ప్రశాంతతతోటి ఆయన చదువుకోగలుగుతాడు, ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతాడని చెప్పి మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఆ రోజు మాట్లాడారు. కాలేజీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం తరఫున. ఇదే సమయంలో ఈ బాధ్యతను ఇక్కడ ఉన్న పనిచేసే స్టాఫ్ తీసుకుంటారా అని చెప్పేసి మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాం. పూర్వ విద్యార్థులందరినీ కూడా ఎవరైతే మరి కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు కూడా, వాళ్ళందరి డేటా కూడా సేకరించి అయోధ్యలో రామాలయం కట్టడానికి ఇక్కడి నుంచి ఒక ఇటుకేసినట్టుగా మీ అందరి సహాయ సహకారాలు కూడా మరి ఒక్కసారిగా ఇది కాకపోయినా ఏటా 10,000 ఇస్తామా, 5,000 ఇస్తామా, 1,00,000 ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఇచ్చి దానికి మీ ఆధ్వర్యంలోనే ప్రతి రూపాయి ఖర్చు పెట్టగలగాలి. ఎక్కడ రాజకీయ జోక్యాన్ని కానీ ఇంకోటి కానీ మేము కోరుకోవట్లేదు. మీలాగానే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను పూర్వ విద్యార్థిని కాకపోయినా మీతో పాటు సమానంగా నేను కూడా కొంత సహాయ సహకారాన్ని, ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తానని చెప్పి సందర్భంగా చెప్తాను. విద్య, వైద్యం పరంగా ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. ఆ రోజు ఆ మహానుభావుడు మరి ఏ శుభముహూర్తాన ఆయనకి ఆ మనసులో ఆ భగవంతుడు ఆ కోరిక పుట్టించబట్టి ఈరోజు ఇక్కడ మీరు పివి నరసింహారావు గారి పేరు చెప్పారు. మరి వారి మనసులో ఒక ఆలోచన రావటం ఈ ప్రాంతానికి మరి ఈ సందర్భంగా వారిని కూడా స్మరించుకుంటూ, మన మధ్య లేకపోయినా ఆ మహానుభావుని స్మరించుకుంటూ భవిష్యత్తు కార్యాచరణ మీ అందరూ కూడా సీనియర్లు, అనుభవజ్ఞులు, వివిధ హోదాల్లో ఉన్నాళ్ళు. మేము కేవలం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మీ అంత అనుభవం, సమర్థత మాకు ఉండదు. మీరు ఒక కమిటీగా మీరు ఏదైతే నిర్దేశిస్తారో దాని ప్రకారం నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఎమ్మెల్యేగా మీరు ఇది చేయండి అని చెప్పేసి నన్ను అడిగితే నా కష్టమో నా బాధో రాజశేఖర రెడ్డి గారో, లోకేష్ గారో, చంద్రబాబు గారి ద్వారా నేను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.